జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారండి. ఎలాగైనా ఆయన జైలుకు పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఎందుకు చెప్తానంటే కనుక ఈ మాట కొంతమందిని బాధ పెట్టి ఉండొచ్చు. వాస్తవాలకి ఏంటంటే అలాగే ఉన్నాయి పరిణామాలు చూస్తే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ఏదైతే జరిగినాయో అదానీతోటి ఆ ఒప్పందాల విషయంలో ఆ సౌర విద్యుత్తు ప్రాజెక్టు ముడుపుల కేసులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మెడకి ఉచ్చు బిగుస్తుంది అనేది కనుక పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే అలాగే నడుస్తున్నాయి పరిణామాలన్నీ కూడాను. జగన్ను ప్రాసిక్యూట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయడానికి ఉండే అవకాశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది అంటే కొన్ని విశ్వసనీయ సమాచారాల వర్గాల మేరకు అని నేను అనగానే జ్యోతి బాగా హైలైట్ చేసి రాసింది ఈ విషయాన్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల మీద పరిశీలిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడ కోర్టుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయం చాలా మందికి తెలుసు. కాబట్టి ఈ సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పంద వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడ కోర్టులు ఏవైతే అభియోగాలు నమోదు చేసిందో వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది 100% అనేది పక్కగా చెప్తుంది. అమెరికాలో గౌతమ్ అదానీపై తదితరులపై ఆయనతో పాటు ఇంకా మిగిలిన వారిపై కొన్ని కేసులు అయితే కనుక నమోదు చేయడానికి ఆల్రెడీ అన్ని పక్క రంగం సిద్ధమైంది. కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే 2021లో ఏపీ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం చేసుకోవడానికి 1,750 కోట్ల లంచం ఇచ్చారని ఛార్జ్ షీట్ లో పేర్కొనే విధంగా జరుగుతుంది. ఇదంతా కూడా ఎలాంటి ఒక మాస్టర్ ప్లాన్ లాగా జరుగుతుంది అనేది కనుక కొన్ని వర్గాలు అయితే కనుక మాట్లాడుకుంటున్నాయి. నిజంగా 2021లో ఏప్రిల్ ఏదైతే ఏపీ ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తుని కొనుగోలు చేసినందుకు గాను వాస్తవంగా ఎలాంటి లంచం ఇచ్చారా, పుచ్చుకున్నారా, ఎలాంటి వాటి మీద ప్రాసిక్యూట్ చేయడానికే ముందైతే కనుక కేసు నమోదు చేయాలని భావిస్తుంది కూటమి ప్రభుత్వం అని చాలా వర్గాలు మాట్లాడుకున్నాయి. ఇది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కనుక అవినీతి నిరోధక చట్టం కింద ఏదైతే అవినీతి నిరోధక చట్టం ఉందో దాని కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాల్సి వస్తే కనుక 100% న్యాయ నిపుణుల సహాయం అయితే తీసుకొని ఉంది. ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నారని ఒక వర్గం మాట్లాడుతున్న మాట. కాబట్టి న్యాయ నిపుణుల సలహా పర్వాలేదు, 100% అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు అని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఒకవేళ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే న్యాయ నిపుణులు 100% కేసు నమోదు చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక అప్పుడు మాజీ సీఎంని అరెస్ట్ చేయడానికి ఏమేమి కావాలి, ఎలా అయితే అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన న్యాయ సూత్రాలు ఏంటి పరిశీలించి అవసరమైతే అరెస్ట్ చేయడానికి విచారణ కోసం అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి వస్తే గనక ఆల్రెడీ గవర్నర్ అనుమతి తీసుకోవడానికి కూడా వెనకాడకుండా అందుకు తగ్గట్టు ఒక ప్రతిపాదనలు అయితే కనుక ప్రిపేర్ చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తేలే ముందు ఈ వార్త మాత్రం దావాహానం వ్యాపించింది. కాబట్టి అంతేకాదు మొన్న జరిగిన అసెంబ్లీలో కానీ అలాగే శాసన మండలిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1,750 కోట్లు లంచం తీసుకున్నాడు, ఏదైతే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం బట్టి ఏదైతే 7,000 మెగావాట్ల యూనిట్లు కొనుగోలు నిమిత్తం 1,750 కోట్లు లంచం తీసుకున్నాడనే అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిజ నిర్ధారణ చేయాలంటే 100% ప్రాసిక్యూట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అనేది కొంతమంది శాసన మండలిలో మాట్లాడారు, కొంతమంది అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు మరి ముఖ్యంగా ఎవరైనా గోరెట్ల బుచ్చి చౌదరి గారు కానీ అలాగే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ అలాగే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. ఏమని? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయం మీద ఏదైతే కొనుగోలు ఒప్పందాల మీద జరిగినటువంటి లంచం అనుకోండి, ముడుపులు అనుకోండి, ఏమైనా అనుకోండి, వీటి మీద ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ చేస్తేనే విచారణ జరిపితేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 100% నిజాలు బయటకు వస్తాయి. ఇంతేకాదు ఇంకా చాలా ముడుపులు ఉన్నాయి అనేది కనుక అసెంబ్లీలో మాట్లాడారు. శాసన మండలిలో చాలా మంది అంశాలు లేవనెత్తారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో, అవినీతి చేశారో, ఎవరైతే లంచం తీసుకున్నారో, ఏదైనా సరే తప్పు జరుగుంటే కనుక ఖచ్చితంగా శిక్షిస్తాం, ఖచ్చితంగా అరెస్టులు చేస్తాం అనేది కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం దీనికి
ఒక ఇలాంటి కేసుకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా ఉంటుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాదండి, ఈ విషయం మీద ఏదైతే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం గురించి ఆనాడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇది కొంటున్నప్పుడే, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడే ఆనాడే టీడీపీ హెచ్చరించింది. ఏమని? అసలు ఈ విద్యుత్ వెనకాల చాలా మతలబు జరుగుతుంది, ఈ కొనుగోలు ఒప్పందాల వెనక చాలా చీకటి రహస్యం ఒకటి జరుగుతుంది, కాబట్టి 100% దీంట్లో చాలా మట్టికి లంచాలు అందుతున్నాయి, చేతులు మారుతున్నాయి, చాలా డబ్బు అని ఆనాడే ఫిర్యాదు చేసింది టీడీపీ ప్రభుత్వం అని చెప్తుంది. ఎలాగా? అప్పట్లో ఉండే ప్యాక్స్ చైర్మన్, పిఎస్సి చైర్మన్ పయ్యవుల కేశవ్ బహిరంగంగానే చాలా మట్టికి నేనే చెప్పాను అని ఇప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను వద్దన్నాను. ఎందుకంటే ఒప్పందం అది సక్రమంగా జరగటలా. ఎందుకని? బయట రాష్ట్రాలేమో యూనిట్ ని ₹2 చొప్పున కొంటామంటే, బయట రాష్ట్రాలు అన్ని కూడా యూనిట్ ని ₹2 చొప్పున కొంటామంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ₹2 కొంటమే కాకుండా ₹49 రాదు, ₹2.49 రాదు. ఏంటి, రాజస్థాన్ లో తయారైన ఈ సౌర విద్యుత్తుని ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి చేరేసరికి ఒక యూనిట్ కి అదనంగా ₹70 ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది అనేది కనుక అప్పట్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో, వైఎస్ జగన్ గారి ప్రభుత్వం హయాంలో విద్యుత్ శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నాగులపల్లి శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు బయట రాష్ట్రాలు ₹2 కొన్నప్పుడు మనకెందుకు రాదాది? కాబట్టి ఈ రకంగా ఎక్కువగా పెట్టుబడి పెట్టారు కాబట్టి దాని మీద తిరిగి రిటర్న్ గిఫ్ట్ కింద అదాని ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ₹1750 కోట్ల ముడుపులుగా అందాయి అనేది వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దాన్నే హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి రాసింది. కాబట్టి వాస్తవాన్ని ఏంటండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలంటే కనుక చాలా ప్రొసీజర్ ఉంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఏంటి? గవర్నర్ గారి ఆదేశం కావాలి. అలాగే కొన్ని లాలో ఏదైతే సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటిని న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. కాబట్టి అందుకు రంగం సిద్ధం చేశారు. ఎలాగైనా సరే అదాని గారి మీద అక్కడ ఆల్రెడీ కేసు మోపైంది కాబట్టి, ఇంకా కొంతమంది మోపైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పావులు కదుపుతున్నారు అని బయటికి సమాచారం అయితే కనుక పొక్కిందండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అరెస్ట్ చేయడానికి కావాల్సిన కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఇది ఒకటే, అదాని ముడుపులు ఇచ్చాడు అనేది ఒకటేనంటే కనుక అదే ప్రతిపక్షం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్న చూస్తే కనుక అసలు మేము అదానితో టైఅప్ ఎక్కడయ్యాం, అసలు అదానికి మాకు సంబంధం ఏంటి, అసలు అదాని దగ్గర మేము ఏమి కూడా ఒప్పందాలు చేసుకోలేదే, మేము ఒప్పందం చేసుకుంది సెక్కితో ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి తనకే మాకు అది కూడా అప్పుడున్న రేటు బట్టి చూస్తే మేము లాభానికే కొన్నాం. చాలా వాస్తవంగా మాట్లాడాలంటే వేరే రేట్లలో ₹5.49, ₹5, ₹4 ఉన్న రేట్లు చూసుకుంటే మేము కొన్న ఏదైతే ₹2.49 చెప్పిన మేము ఏదైతే సౌర విద్యుత్ కొన్నామో ఆ విద్యుత్తుని మేము లాభానికే కొన్నట్లు లెక్క. మేము రాష్ట్రానికి మేలు చేకూర్చాం, అంతేగాని దాని మీద ముడుపులు కానీ ఎలాంటివి జరగలేదు అనేది కనుక ప్రతిపక్షం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట. చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇది కేసు ఫైల్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు కూటమి ప్రభుత్వం. కాబట్టి దానికి తగ్గటువంటి అన్ని ఆధారాలని సేకరించి ముడేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని తగిలించడానికి అయితే కనుక సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే న్యాయ నిపుణులు ఎలాంటి సలహాలు తీసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఏమేం కావాలి అనే దాని మీద ఎక్కువగా చర్చిస్తున్నారు, దాని మీద ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అవన్నీ సెట్ అయితే కనుక తదుపరి కార్యక్రమే అరెస్ట్ అనేది కనుక కొన్ని వర్గాలు మాట్లాడుకున్నాయి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏమేమి పావులు కదుపుతున్నారో, వేటిని సిద్ధపరుచుకున్నారో, అసలు అరెస్ట్ జరుగుతుందో లేదో చూద్దాం. వెయిట్ చూడాల్సింది మీరు నేను కూడా. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక మన వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు 100% మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.